బసవరాజు గారు. బావగారు మీరా? బావగారు, విదేశాలన్నీ తిరిగి వచ్చిన నీ సుపుత్రుడు ఇలా టోపీ కింద మొహం దాచుకుని పడుకుంటున్నాడు ఏమిటండి? ఈడ అమ్మ చెబితే బుర్రకెక్కి చావడం లేదు. స్వప్నమని అర్జెంటుగా ఇడికి పెళ్లి చేయలేదని అలికి కూర్చున్నాడు. వాట్ డాడీ, వాట్ అంటున్నావు? నేను అలికి ప్యాడ్ అలికి కూర్చోలేదు, ఒళ్ళు మండి కూర్చున్నాను. అంకుల్, నేను ఫారిన్ కంట్రీ నుంచి పరిగెత్తుకుని పారిపోయి వచ్చింది ఎందుకంటే పెళ్లి కోసం. నేను వచ్చినప్పటి నుంచి మ్యారేజ్ 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 షౌటింగ్ చేస్తుంటే నోబడీ కేరింగ్. ఐ విల్ గో టు ఫారిన్. ఆగరా నా కొడుకో, నీ చెప్పేదండ్రా నీ అమ్మ. వాట్ ఈస్ దిస్? నీ అమ్మ మీన్స్ నా మమ్మీ. ఇప్పుడు మమ్మీ టాపిక్ ఎందుకు? వై? ఆ అమ్మ కాదురా నీ అమ్మ. నేను చెప్పేది నేను పెళ్లి చేసుకునేది ఆ అంకులు కాదు, నేను కాదు. అవునంటావా? నాన్ సెన్స్. మగాడిని పెళ్లి చేసుకుని వెధ మగాడిని అనుకున్నావా? నో, ఐ విల్ గో టు ఫారిన్. ఓర్ని బెదిరింపు సంతకాల. నేను సంతకాలను ఫారిన్ వెళ్తాను. ఐ విల్ గో టు ఫారిన్. నువ్వు ఉండవయ్యా, మీ వాడి బుర్రకెక్కడ నేను చెప్తాను. చూడు రమేష్, నువ్వు స్వప్నను పెళ్లి చేసుకోవాలంటే ముందు ఆమెను పెళ్లి కొప్పించాలి. నేను ఎన్నిసార్లు అడిగినా అసలు పెళ్లి చేసుకున్నట్టుంది. ఎలాగైనా స్వప్న మనసు మార్చి నీ వైపు తిప్పుకున్నావు అనుకో, పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన మనసుని బాడీని నా వైపు టర్న్ చేసుకోవాలని నేను డే అండ్ నైట్ ట్రై చేస్తూ ఉంటే నాకు ఓల్డ్ ఏజ్ రావచ్చుగా. రేయ్, నేను ఎదవనైన నీ దేశానికి పంపించాను, నువ్వు ఎదవై ఈ దేశాలను తిరిగి వచ్చావు. నీ బొక్కలో ఇంగ్లీష్తో నా డొక్క సింపెత్తున్నావురా. బావగారు, ఆ ఇంగ్లీష్లో ఏంటంటున్నాడు తెలుగులో చెప్పండి. హలో అంకుల్. అమ్మో సాంబార్. హాయ్ రమేష్. హాయ్ డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్. బావగారు, దీని అమ్మాయి ఎప్పుడో పిల్ల మీదకి డీమ్ 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 అని వెళ్తాడంటే ఏంటండి? డ్రీమ్ అంటే స్వప్నం అని అర్థం. ఆ అమ్మాయి యాదవా తెలుగులో పిలిచావచ్చు కదా. ఇవన్నీ లండన్లో నేర్పుతారు కాబోలు. నా హార్ట్ నైట్స్ లో విహరించే కైట్, నీ సైట్ నా డిలైట్, నీ ఆర్బిట్ లో నేను శాటిలైట్. అబ్బా రమేష్, నాకు తలనొప్పిగా. ఓ అయితే చెప్పు, డెన్మార్క్ వెళ్ళి డాక్టర్ తీసానా, మాంటర్లో వెళ్ళి మెడిసిన్ తీసానా, లేకపోతే నేను అమెరికా తీసుకెళ్ళి ఆసుపత్రులు చేర్పించనా? కమాన్ టెల్ మీ. నువ్వేం చేయక్కర్లేదు, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే చాలు. అలాగే, నువ్వు చెప్పినట్టు చేస్తాను. టేక్ రెస్ట్, ఐ విల్ డూ వాట్ యు సే. ఇందాక నుంచి చూస్తున్నాను, ఏంటి అబ్బాయి గారు తెగ సీరియస్ గా ఆలోచిస్తున్నారు? జీవన్మరణ సమస్య ఒకటి పడింది. ఏంటబ్బా అంత పెద్ద సమస్య? ఏం లేదు, ఇప్పుడు నేను కాదని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకునే రియాక్షన్ ఏమిటో. ఏమిటి, నన్ను కాకుండా మరొక దాన్ని పెళ్లి చేసుకుంటారా? ఎవరో చెప్పు, దానికి నూకలు చెల్లిపోతాయి నా చేతుల్లో. నూకలు చెల్లిపోతాయో సజ్జలు చెల్లిపోతాయో కానీ నాకు వెంకట్రావు అనే వేలు విడిచిన మేనమామ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక్కటే ఒక కూతురు, వెంకటలక్ష్మణి. ఇప్పుడు దాన్ని నేను చేసుకోకపోతే ఉరేసు చేస్తానంటుంది. చేసుకోకపోతే అది చస్తుందో లేదో నాకు తెలియదు, కానీ చేసుకుంటే మాత్రం అది నా చేతుల్లో చచ్చి తీరుతుంది. నిజమే? అవును, నేను కాకుండా ఎవరైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని చంపి నేను చస్తాను. ఆర్ యు ష్యూర్? ఎస్ అన్నాను. ఏ ఆడదైనా సరే నీకు సొంతం అయితే నేను భరించలేను. తప్పైనా సరే పాపమైనా సరే దాన్ని హత్య చేసి తీరుతాను. హత్య దేంతో? పాయిజన్ తో. పాయిజన్ తోనా? నువ్వు నిజంగా చంపుతావు, పైగా ఎంబీబీఎస్ స్టూడెంట్ ని. పిచ్చిదానా, నిన్నేదో ఏడిపించడం కోసం అంటే అలా వయసు పడిపోతావే. పైగా ఇలాంటి బంగారు బొమ్మను వదులుకుని ఎవరిని ఎందుకు తీసుకుంటారు? అంటే మేము మాట్లాడుకున్న విషయాలు నువ్వు టేప్ చేసావు అనమాట. నిన్ను ఏదో సరదా చేశాను స్వప్న, తప్పైంది మన్నించవే. కావాలంటే రికార్డ్ అయిన మాటలు అరేంజ్ చేస్తాను. ఇంకోసారి నేను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే డొక్క చెప్పుతాను. ఇదిగో. ఏ స్వప్న, ఆ టేప్ను పాడు చేయొద్దు. ఏంటే రేపు మన పెళ్ళి అవుతుంది కదా, పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి పెళ్ళి అవుతుంది కదా, వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఈ టేప్ వేసుకుంటే వాళ్ళకి ఎంతో మధురంగా ఉంటుంది. ఎంత మధురంగా ఉంటుంది? ఎంతంటే ఇంత. అరే మీరా? రండి. అలా ఆశ్చర్యపోయారేమిటి? పేషెంట్ని చూడడానికి డాక్టర్ రావాలి కానీ డాక్టర్ని చూడడానికి పేషెంట్ వచ్చింది ఏమిటా అన్న? అబే అదేం కాదు, మా ఇల్లు ఎలా తెలిసిందా అని. హాస్పిటల్ వెనక ఇల్లున్నప్పుడు నాలాంటి అల్లరి పిల్లకి తెలియకుండా ఎలా ఉంటుంది? నర్సుని అడిగాను ఇల్లు చూపించింది, నౌకని అడిగాను కది చూపించాడు. దట్స్ ఆల్. అవును, రౌండ్స్ అయ్యాక కలుసుకుందాం అని చెప్పి
చెప్పా చేయకుండా ఇంటికి వచ్చారేమిటి? ఐఎమ్ సారీ, తలనొప్పిగా ఉంటేను. అయితే సారీ నేను చెప్పాలి, వచ్చి డిస్టర్బ్ చేసినందుకు. నేను ఇక్కడ ఉంటే మీకు తలనొప్పి తగ్గడం పోయి ఎక్కువ అవుతుంది. వస్తాను. నోను, అదేం లేదు. మీరు సరదాగా మాట్లాడుతుంటే తలనొప్పి అదే మాయమైపోతుంది. అవును, మీరు మీ వారి మేనమా కూతురా? కాదే, మీకెందుకు వచ్చిందా అనుమానం? మీ అన్యోన్యత చూస్తుంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళేమో అనుకున్నాను. అరే, అన్యోన్యత అంటే గుర్తొచ్చింది. నేను హాస్పిటల్లో లేకపోవడంతో ఆయన గాబరా పడిపోతుంటారు. నేను వస్తాను డాక్టర్. కాలక్షేపానికి ఏమైనా బుక్స్ క్యాసెట్స్ ఇస్తారా? నన్ను అడగక్కర్లేదు, మీకేం కావాలో తీసుకోండి. థ్యాంక్ యూ. ఇందులో ఏం క్యాసెట్ ఉన్నాయి? అదే అదే అది నేను వింటున్నాను. ఓకే, వస్తాను డాక్టర్. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఏటండి బాబు గారు, గా దూడిసేయమంటారా? ఓర్నియమో ఒక గదేటే, ఆ పరుపు దుప్పటి కూడా సరిచేసేయి. పట్టాలు, నేను నిన్ను సరిచేస్తానే. ఎన్న ముద్దలా ఉన్నది. డాడీ డాడీ, ఏటే పరుపు సరిచేయమంటే అలా మీద మీద కొట్టావు, సిరిగి స్టార్ట్ అయిపోగలదు డొక్క. ఎలా వెళ్ళి కాఫీ పట్టరాపా. డాడీ సీ, ముదిరిపోతే లాభం లేదు. ఏట్రా నీ అమ్మ ముదిరిపోయేదేట్రా? బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా లాభం లేదని ఇంగ్లీష్లో సామెత ఉంది. బొక్కలో సాగు తెలుగులో కూడా సచ్చింది లేవా? ఇప్పుడు ఏంటంట? డాడీ యూసి, స్వప్నం ఎంత ట్రై చేసినా కనీసం నా ఒడ్డు పొడిగానే చూడటం లేదు. దాన్ని కొంగుచ్చుకున్న బ్యాక్ తిరుగుతుంటే ఫ్రంట్ నుంచి ఎవడో వచ్చి నిలబడేస్తాడు. అప్పుడు బ్యాక్ నేను సన్నాసిదమై ఉండిపోవాలి. నీ అమ్మ అందుకని నేను ఇప్పుడు ఏడు చేయాలంటావా? నేను వెళ్ళి ఆ స్వప్నము చేయించుకు లాక్కొచ్చి నీ చేత రేపు చేయించాలంటావా? అంత అవకాశం కల్పిస్తే డాడీ ఈజ్ గాడ్ అని చెప్పుకోవచ్చు. స్వప్న లాభం లేదనిపించి మరో అమ్మాయిని ప్రేమించడం మొదలెట్టాను. అమ్మ నీ అమ్మ, నువ్వేం తెక్కలోడు కదరా నా కొడక. ఎవర్రాది? యూసీ డాడీ, గాంధీనగర్లోని గజ్జల గురునాథం గారి డాక్టరు గజ్జల సుందరిని నిన్న నుంచి చెడామడా లవాడిస్తున్నాను. సంపెవరా నా కొడుకో? ఏమి డాడీ? అయ్యో, అది నీ సెలవుతురా. ఆ? లవ్వుకి మానే కళ్ళుపోతాయి. ఏమిటి, గజ్జల గురునాథం డాక్టర్ నా చెల్లిలా? అవునరా. అంటే నువ్వు ఆయన ఫస్ట్ వైపును కూడా? అయ్యో, అదంతా పెద్ద చరిత్రరా. ఆ సుయాన నీ సెలవుద్ది, దాని జోలికెళ్ళమా. కర్మ. సరే డాడీ, నేను మరో దాన్ని చూసుకుంటాను. చూస్తే చెప్పు, లేదా చెప్పి చూడు. నేను కొన్ని పుస్తకాలు క్యాసెట్లు పట్టుకొచ్చాను, మరి కొన్ని తీసుకెళ్తాను. తీసుకెళ్ళండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చినా తీసుకెళ్ళమన్నారు అమ్మగారు.